హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం అంటే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే మనకి ఎప్పుడు కూడా మనం రైస్ వండుకుంటూ ఉంటాం కదా నైట్ టైము. ఒక గ్లాస్ రైస్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని వండుకుంటే కనుక మనకి బయట వీధుల్లో ఉండే మూగజీవి వాళ్ళకి మనం కొంచెం కడుపు నింపిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే నేను ప్రతిరోజు కూడాను ప్రతిరోజు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఒక గ్లాస్ లేదా 2 గ్లాసులు రైస్ అనేది నేను పెడుతూ ఉంటాను. మనం తినడమే కాకుండా కొంచెం ఒక గిన్నె రైస్ ఎక్స్ట్రా వండుకుంటే ఇప్పుడు మనకు నష్టమేం లేదు కదా. ఎందుకంటే మనం ఎక్కడ ఎక్కడ ఏవో ఉంటాయి మూగజీవాలు వాటికన్నిటికి మనం పెట్టలేకపోయినా కనీసం మనం వీధిలో ఉన్న వాటికైనా పెట్టుకుంటే మంచిదండి. అంటే ఎప్పుడు కూడా నేను ఎక్కడున్నా సరే నేను అలాగే చేస్తాను. ఏంటంటే మనం తినే దాంట్లో ఒక్క ముద్ద పెట్టినా సరే మనకది పుణ్యమే. ఇంకోటేంటంటే నేను ప్రతిరోజు కూడాను మనం ఎక్కువ రేటు రైస్ ఏమి వేసేసి వండి పెట్టియక్కర్లేదు. కానీ ఇప్పుడు ఎలాగో మనకి క్వార్టర్ రైస్ అవైలబుల్‌గానే ఉంటాయి కాబట్టి కనీసం ఒక గ్లాస్ లేదా 2 గ్లాసెస్ రైస్ అయినా మూగజీవాలకి పెడితే చాలా చాలా మంచిది. నేనెప్పుడూ కూడా అలాగే పెడతాను. ఆవులకు గానీ, లేదు అనుకుంటే అంటే మనకి సిటీలో ఉన్న వాళ్ళకంటే ఆవులు దొరకడం కష్టం కాబట్టి ఎలాగో మనకి వీధుల్లో కుక్కలు గానీ, లేదు అనుకుంటే కాకులు గానీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయండి పక్షులనేవి. మనం ఒక్కరోజు పెట్టి చూడండి. ఒక్కరోజు పెడితే గనక అదొక పనిలాగా మనం భావించకుండా వాటికి మనం పెడుతున్నాము అనే ఒక మంచి అభిప్రాయంతో పెడితే గనక చాలా మంచిది. అది మనకి ఎప్పటికైనా సరే కాపాడుతది. మూగజీవాలకు పెడితే గనక చాలా చాలా మంచిది. అందుకని నేనెప్పుడూ కూడాను ఒకవేళ మన వీధుల్లో ఎక్కడైనా సరే మనకి ఏవైనా అప్పటికప్పుడు ఏవైనా కుక్కలు లేకపోయినా, కాకులు లేకపోయినా, ఏవైనా పక్షులు కనిపించకపోయినా పర్వాలేదు. ఒక్కసారి అలవాటు చేస్తే గనక అవి ఏంటంటే పక్షులొస్తూ ఉంటాయి, తింటూ ఉంటాయి. చాలా మంచిదండి అలాగా. ఒక్క గ్లాస్ రైస్‌కి మనకేమీ అయిపోదు. మనమేం లాస్ అయిపోము. లేదు అంటే మనం ఎక్కువ రేటు రైస్ అయితే పెట్టలేము. కానీ క్వార్టర్ రైస్ అనేది మనం ఎలాగో తెచ్చి వండుకొని తింటూ ఉంటాం కదా. అందులో నైట్ టైము ఎప్పుడైనా సరే నైట్ గానీ, మార్నింగ్ గానీ ఒక గ్లాస్ రైస్ పెట్టి ఉంచితే గనక తెల్లవారుజామున ఎప్పుడైనా సరే మన వీధిలోకి ఏవైనా కుక్కలు గానీ, లేదు అనుకుంటే పక్షులు గానీ వచ్చి తింటూ ఉంటాయి. అవి తింటే చాలా మంచిది. నేనైతే ఈ వీడియోలో అదైతే క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు లక్షవారం కదా. మామూలుగా ఎప్పుడూ కూడాను అంటే లక్షవారం, శుక్రవారాల్లో వీధిలో కొంచెం తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళేంటంటే అప్పటికప్పుడు అంటే అనుకోకుండా లక్షవారం, శుక్రవారం ఆ టైంలో పువ్వులు తీసుకొచ్చి ఇవ్వడం మనసుకి చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పువ్వుల్ని ఒక దండలా కట్టి దేవుడికి వేసి దీపం పెట్టుకుంటే గనక చాలా మంచిదనిపిస్తుంది. అంటే ఇచ్చిన వాళ్ళకి పుణ్యమే. మనం తీసుకొని అప్పుడు మాల కట్టుకొని దేవుడికి పెట్టి మనం దీపం పెట్టుకుంటే కనుక చాలా మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తది కదా. అయితే ఈరోజు ఇది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ ఉదయాన్నే ఇంకా ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏంటంటే నేను లేసేది 3:30కి లేస్తాను. ఏంటంటే పిల్లలకి క్యారేజ్‌లు అవన్నీ ఉంటాయి కదా. అందుకని చెప్పేసి నేను లేసేది 3:30కి లేస్తాను. ఎప్పుడైనా సరే హెల్త్ బాగోపోతే కనుక అంటే ఫీవర్ లాంటివి కానీ, ఏదైనా కోల్డ్ చేసినా ఇలాంటి టైంలో లేదు అనుకుంటే పిల్లలకి సెలవులు ఇచ్చేటప్పుడు కొంచెం ధీమాగా ఒక 5, 6 అలా ఆ టైంకి అయితే లేస్తాను. ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గులనేవి ఎంత చక్కగా మొన్న నైట్ 31st నైట్ వేసిన ముగ్గులు కలర్స్తోని వేసిన ముగ్గులన్నమాట న్యూ ఇయర్ కోసం. అయితే ఇవి అస్సలు చెక్కు చెదరలేదు, అలాగే ఉన్నాయి చక్కగా. మా ఆపోజిట్లో ఉన్న వాళ్ళది కానీ మాది కానీ అంతా కూడా చక్కగా ఉన్నాయి డిజైన్స్. ఎక్కడ ఏమీ అసలు చెరిగిపోకుండా చాలా బాగున్నాయి. అంటే ఇక్కడొచ్చేసి పక్కన నేను చెప్పాను కదా ఫుడ్ అనేది నేను పక్షులకి అలాగే కుక్కలకి అలా పెడుతూ ఉంటాను. ఇక్కడ ఈ ఈ ప్లేస్‌లో ఈ సైడ్ ఉన్న ప్లేస్‌లో అయితే ఒక రాయి మీద వేస్తూ ఉంటానన్నమాట. అక్కడ చూపిస్తున్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో తీస్తుంటే పక్షులైతే ఇలా వెళ్ళిపోతున్నాయన్నమాట.
మామూలుగా అయితే పక్షులు గానీ, కాకులు గానీ ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇక్కడ చూస్తున్నారా? పక్షి అనేది కనిపిస్తుంది. ఇలా చాలా వరకు వస్తాయి. అంటే మేము ఫస్ట్‌లో అయితే మాత్రం చాలా వరకు రాలేదు పక్షులు. అంటే ఓన్లీ కుక్కలు ఒకటే వచ్చి తినేవి. తర్వాత ఇంకా ఆ ప్లేస్‌లో పెట్టడం చూసో మరేమో తెలీదు. కాకులు గానీ, మిగతా పక్షులు గానీ అన్నీ కూడా వస్తున్నాయన్నమాట. చాలా వరకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఎందుకంటే మూగజీవాలు అడగలేవు కదండీ! ఆకలేస్తుంది నీళ్ళు పెట్టండి అని మనల్ని అడగలేవు కదా! కానీ మనం అర్థం చేసుకొని అక్కడ కొంచెం వాటర్ లాంటిది గానీ, అలా ఫుడ్ లాంటిది గానీ మిగిలిపోయినా లేదు అనుకుంటే ఏదైనా ఒక గ్లాస్, 2 గ్లాసులు ఒక రైస్ మనం పెడుతున్నాము. మన పిల్లలకైతే మనం పెట్టమా, అలా కొంచెం రైస్ అనేది పెడితే గనక మంచిదని నా ఉద్దేశం. అదొక పనిలా కాకుండా మనసుకి సంతోషంగా అనుకోని మనం పెడితే గనక చాలా మంచిది. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! పువ్వులైతే చెప్పాను కదా! ఉదయాన్నే ఇంకా మాకు తెలిసిన వాళ్ళైతే వీధిలో తెలిసిన వాళ్ళు పువ్వులైతే తీసుకొచ్చి ఇచ్చారు. ఎప్పుడు కూడా తను ఏంటంటే మొగ్గల్లాంటివి గానీ, లేదంటే పువ్వుల్లాంటివి గానీ తీసుకొచ్చి ఇస్తా ఉంటారన్నమాట. ఇక్కడ చూడండి పక్షులు ఎలా వెళ్ళిపోతున్నాయో. తినేసి వెళ్తున్నాయి కదా! ఇంకెక్కడ ఉదయాన్నే ఇక్కడ దేవుడు శ్లోకాలవి విష్ణు సహస్రనామం, అలాగే లలిత సహస్రనామం కూడా నేను ఇక్కడ ఆన్ చేసుకొని ఇక పని అయితే చేసేసుకుంటాను ఎప్పుడు కూడాను. ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి కూడాను నేను ఉదయాన్నే లేచి లెగ్గానంటే లేవగానే ఏంటంటే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం మనం అలా దేవుడు శ్లోకాలని పెట్టుకొని మనం చక్కగా అంటే ఎంత ఎక్కువ పని చేసినా సరే మనకి చాలా ఇంట్రెస్ట్గా చేసేస్తాము. చాలా త్వరగా కూడా అయిపోతాయి పనులన్నీ కూడాను. ఇంకిక్కడ ఎప్పుడు కూడా నేను ఇలాగా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! దండ అయితే మాత్రం రెడీ అయిపోయింది. మొత్తం పువ్వులన్నీ కూడా ఇలా అల్లేసాను. ఇక్కడ 3 కలర్స్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు ఆవిడ. మొత్తం అన్నీ కూడాను ఇలా కట్టేసాను. ఏంటో తెలీదు నాకు ఎప్పుడు కూడాను లక్షవారం, శుక్రవారాల్లో ఆవిడైతే తీసుకొచ్చి ఇవ్వడం నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే దేవుడే తీసుకొచ్చి పంపిస్తున్నాడేమో అన్న ఉద్దేశం వస్తుందన్నమాట. అంటే ఇంకా అలాగ వెంటనే కట్టేస్తాను. మాల కట్టేసి దండలా పూడ్చేసి ఇంకా దేవుడి పటానికైతే వేసేస్తాను. ఎక్కువగా లక్ష్మీదేవి పటానికైతే మాత్రం ఆవిడ పటానికైతే మాత్రం చాలా చక్కగా అమ్ముతుంది ఈ పువ్వుల దండ అనేది. నేను ఎప్పుడూ కూడాను తను ఇచ్చిన పువ్వులతో ఇలాగా అలంకరించి దండలా కట్టి తల్లికైతే అలంకరిస్తాను పటానికి. అలాగే మన చెట్టుకు కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని పువ్వులు పూస్తూ ఉంటాయి కదా! అవి కూడా ఏంటంటే చిన్న చిన్న విగ్రహాలు కానీ, లేదంటే మామూలుగా తులసమ్మ కోట దగ్గర కానీ పెట్టేస్తూ ఉంటాను. ఇంకిక్కడైతే మొత్తం వంటంతా అయిపోయిన తర్వాత క్యారేజీలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ మొత్తం కూడాను క్లీన్ చేసేస్తున్నాను. ఇలా క్లీన్ చేసేసి ఇంకా ముగ్గులైతే పెట్టేస్తున్నాను. ఈ డిజైన్ సింపుల్‌గా చిన్న చిన్న డిజైన్స్ అనేవి మనం పెట్టేసుకోవచ్చు. మన ఛానల్‌లో షార్ట్ వీడియోస్‌లో ఎక్కువగా సింపుల్‌గా ఉన్న డిజైన్స్ నేను పెడుతూ ఉంటాను. అవి చూడండి. అలాగే ఇన్‌స్టా పేజీ కూడా మనది ఫాలో కండి. ఎందుకంటే ఫాలో అవ్వండి. మా ఇన్‌స్టా పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఉంది. అబౌట్‌లోకి వెళ్తే కనుక అందులోనే మీరు చూసి ఆ లింక్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. నేను షార్ట్ వీడియోస్ అనేవి మన ఛానల్‌కి సంబంధించిన షార్ట్ వీడియోస్ అనేవి నేను యూట్యూబ్‌లో ఎలా అయితే మన ఛానల్‌లో షార్ట్ వీడియోస్ పెడతానో అలాగే ఇన్‌స్టాలో కూడా సేమ్ అలాగే వీడియోస్ పెడతాను. ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తే గనక ఇంకా మంచి మంచి వీడియోస్ ఇన్‌స్టాలో కూడా పెడదామని చూస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం నేను ఏవైతే మన ఛానల్‌లో షార్ట్ వీడియోస్‌లో పెడుతూ ఉన్నానో ఆ వీడియోస్ అనేవి నేను మళ్ళీ ఇన్‌స్టాలో కూడా పెడుతున్నాను. అంటే మీరు ఎవరైనా ఫాలో కావాలి అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అది కూడా ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం కిచెన్ మొత్తం కూడాను టాప్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత స్టవ్‌కి ప్లాట్‌ఫామ్ అక్కడంతా కూడాను డిజైన్స్ అనేవి పెట్టేశాను. రోజు కూడాను క్లీన్ చేసిన వెంటనే సరే ముగ్గు పెట్టేస్తాను కిచెన్ దగ్గర. అలా చేసుకుంటే గనక మనకి కిచెన్ అనేది ఎప్పుడు నీట్‌గా ఉంటది. షింక్ కూడా ఎక్కువగా నీట్‌గా ఉంచుకోవాలి. లేదు అనుకుంటే దోమలు గానీ, బొద్దింకలు గానీ ఎలా ఎక్కువగా వచ్చేస్తుంటాయి. ఎక్కువగా అన్నం మెతుకులు, చెత్త గానీ ఎక్కువగా మనం ప్లేస్‌లో ఉంటే గనక కిచెన్ అంతా కూడాను చాలా దీనిగా కనిపిస్తది. అంటే బాగోదు. మనం ఇలా ఇలా నీట్‌గా ఉంచుకుంటే గనక చక్కగా మనకి
వంట చేసుకోవడానికి ఇంట్రెస్ట్‌గా ఉంటది. పైగా ఎటువంటి కీటకాలు అంటే మనకి దోమలు గానీ, అలాగే బొద్దింకలు గానీ రాకుండా ఉంటాయి. ఎప్పుడు కూడా నేను ఎర్లీ మార్నింగ్ గానీ, అంటే వంట అయిపోయిన క్యారేజ్ అయిపోయిన తర్వాత గానీ, లేదు అనుకుంటే నైట్ పడుకునే ముందు గానీ, పండుగల టైంలో కూడా నేను నీట్‌గా చేసుకొని అలా పెట్టేస్తూ ఉంటాను. మనకి ఇంట్లో కిచెన్ నీట్‌గా ఉంటే కనుక అన్నీ కూడా నీట్‌గా మనం ఒక్కొక్కటి సర్దుకోవడానికి చాలా బావుంటది. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా చెప్పినట్టు దేవుడి పాటలైతే ఇలా పెట్టేసుకొని ఇంక అన్ని పనులు కూడా ఒక్కోటి 1 బై 1 చేసేసుకుంటున్నాను. తరువాత ఏదైతే దండ కూర్చానో ఆ దండ ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర ఇలా పెట్టేస్తున్నాను. లక్ష్మీదేవి పటానికి ఇలా పెట్టేస్తున్నాను. ఎప్పుడు కూడాను లక్ష్మీదేవి పటానికి కుదురుతుందండి. మరేంటో తెలీదు. తల్లి అనుగ్రహం అంటే తల్లి ఇంకా పువ్వులు అలా రప్పించుకుంటున్నారో ఏంటో తెలీదండి. కానీ ఇలా ఏంటంటే తల్లి పటానికి మాత్రం ఇలా చక్కగా పువ్వులనేవి ఎప్పటికప్పుడు ఇలా పువ్వులు ఇలా దండ కూర్చేసి వేసుకుంటున్నాను. అప్పటికప్పుడు పువ్వులు రావడం, నేను దండ కూర్చుకోవడం ఇంకా లక్షవారం, శుక్రవారం అనుకోకుండా ఇంకా అమ్మవారికి అలాగా దండ వేసి పూజ చేసుకోవడం చక్కగా మనసుకి అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ దీపం అయితే పెట్టేస్తున్నాను. మొత్తం ఇలా దీపం పెట్టేసుకొని సింపుల్గా ఈరోజు అయితే నైవేద్యం అయితే ఏమీ చేయలేదు. జస్ట్ ఇలాగా పటిక పంచుతారు కానీ, లేదు అనుకుంటే మనకి టైం సరిపోలేనప్పుడు చిన్న బెల్లం ముక్క, లేదు అనుకుంటే పటిక పంచుతార బిళ్ళలు అంటారు కదా, అంటే చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి. అండ్ నేను అలాగే అంటాను, మరి మీరేమంటారు నాకు తెలియదు. చిప్స్ టైప్లో ఉంటాయి అన్నమాట. అవి అయితే పెట్టేస్తాను. ఇంకోటి ఏంటంటే మనం ప్రసాదం లాంటి చిన్న లడ్డూలు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా పెట్టేయచ్చు. మనకి సింపుల్గా అయిపోద్ది నైవేద్యంకి. పైగా అవి ఏంటంటే చీమలకి పెడితే కనుక అవి కూడా చాలా మంచిది. ఇవేవి లేవు అనుకుంటే కనుక కొంచెం షుగర్ లాంటిదైనా చిన్నది పెట్టేయచ్చు. ఏ నైవేద్యం పెట్టినా సరే మనం ప్లేట్లలో పెట్టేసి మనం నైవేద్యం పెడుతూ ఉంటాం కదా. అయితే ప్లేట్ల కన్నా ఎక్కువగా మనకి ఇలాంటి చిన్న చిన్న ప్రసాదాలు పెట్టేటప్పుడు ఏంటంటే ఆకులు నందివర్ధనం ఇక్కడ చూపిస్తున్నాను కదా, నందివర్ధనం పువ్వులు పూస్తూ ఉంటాయి, వైట్ కలర్ పువ్వులు. ఆ ఆకులు తెంపి ఆ ఆకుల మీద చిన్న చిన్న ఇప్పుడు మనం ప్రసాదం పెడుతున్నామో ఆ ప్రసాదాలు చిన్న చిన్నవి ఇలా పెట్టేసి మనకి అవి ఏంటంటే జ్యోతి కొండెక్కిన తర్వాత ఈవినింగ్ కానీ మరుసటి రోజు కానీ అవి మనం ఏదైతే ప్రసాదం పెడుతున్నామో చిన్న చిన్నవి అవి బయట పెడితే కనుక చక్కగా చీమలు వచ్చి తింటాయి. అలా తిన్నా సరే మనకి చాలా మంచిది. కాబట్టి ఇలా ఆకుల్లో పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది, మంచిది కూడాను. అలాగే మనకి పంచపాత్రలో కానీ, అంటే మనం దీపాలు పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత మనం ఏంటంటే కొంచెం వాటర్ అనేది మనం చల్లుకుంటాం కదా, అదేంటంటే ఈ ఆకులు ఇలా పంచపాత్రలో కానీ, లేదు అనుకుంటే నీళ్ళు పెట్టుకుంటాం కదా ఆ పాత్రలో కానీ వేసుకుని ఇలా ద్వీపం పెట్టుకున్నా సరే మనకి మంచిదే. ఆకులతో ద్వీపం పెట్టడం అనేది, ఆకులతో ప్రసాదం పెట్టడం అనేది చాలా చాలా మంచిది. లేదు ఈ ఆకులు కాకుండా తమలపాకుల చెట్లు ఉన్నాయనుకోండి, తమలపాకులు కూడా అవి కూడా తెంపుకొని మామూలుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర తమలపాకుల చెట్టు అయితే ఉంది. నేను అంటే ఇవి పెడతాను, అవి పెడతాను. ఒకరోజు ఇవి, ఒకరోజు అవి, అలాగా ఆకులతోనే మనం సమర్పించుకుంటే కనుక ఈ చిన్న చిన్న ప్రసాదాలు లాంటివి ఏవైనా మనం చక్కెర పొంగల్, పరమాన్నం లాంటివి చేస్తూ ఉంటాం కదా, దద్దోజనం అలాగా, అవి కూడా ఏంటంటే తమలపాకుల్లో పెట్టి మనం ప్రసాదం పెడితే కనుక చాలా బాగుంటుంది. అంటే మనం ఇత్తడి ప్లేట్లు కానీ, స్టీల్ ప్లేట్లలో కానీ దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాం కదా, వెండి పాత్రలో కానీ అలాగా పెట్టచ్చు. అంటే కొంచెం ఎక్కువ ఉంటే వాటిలో పెట్టుకున్నా పర్వాలేదు. లేదు అనుకుంటే కనుక చిన్న చిన్న ప్రసాదాలు అనుకుంటే కనుక ఈ తమలపాకు లేదా నందివర్ధనం ఆకులైనా సరే మనం ఇలాగ ప్రసాదం పెట్టేసి ఇలాగ దీపం అయితే పెట్టేసుకోవచ్చు. సింపుల్గా ఈరోజు లక్ష్మీవారం దీపం అయితే ఇలా పూర్తి అయిపోయిందండి. ఇంకా పువ్వుల మాల చూస్తున్నారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇంకా దీపం పెట్టేసిన తర్వాత హాల్లో పటాలు, అంటే బాబా ఫోటోను ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా తీసేసి శుభ్రం చేసేసాను. బాగా క్లీన్ చేసేసి ఇంకెక్కడ ఏంటంటే గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తున్నాను. ఏంటంటే ఫస్టే పెట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే టైం సరిపోలేదు. అప్పటికే ఇంకా 10 అయిపోతుంది, ఇంకా 9:30 అలాగ అవుతుంది.
ఇంకా టైం దాటిపోద్దని చెప్పేసి ఇంకిక్కడ ఏం చేశానంటే ముందు దీపం పెట్టేశాను. దీపం పెట్టేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇంకా చేసేసుకుంటున్నాను పనులన్నీ. అంటే ఒక్కొక్కటిగా ఈ దేవుడి పటాలు తీసేసి పెట్టేస్తున్నాను. ఆల్రెడీ మనం బయట లోపల దీపం పెట్టేసాం కాబట్టి ఇప్పుడు పటం క్లీన్ చేసేసుకున్నా ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. అందుకని చెప్పేసి ఇంకెలాగా క్లీన్ చేసేస్తున్నాను. పోనీ ముందు రోజు చేద్దాము అనుకుంటే గనక ఆ రోజు ఎన్వి వండడం వల్ల ఇంకా ఏ దేవుడి ఫోటోలు కూడా నేను ముట్టుకోలేదు. అంటే మామూలుగా ఫస్టు దీపం పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా న్యూ ఇయర్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అనేసి ఇంకా స్పెషల్ ఏదైనా చేద్దామని చెప్పేసి ఎన్వి ఒకటి చేసాము. దానివల్ల ఏంటంటే ఇంకా ఆ రోజు పటాలు క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. అంటే జస్ట్ ఇలాగ బాబా ఫోటో అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రమే. ఎందుకు అంటే మిగతావి దేవుడి పటాలు ఉన్నాయి కదా, దేవుడి గదిలో పటాలు అవైతే ముందుగానే క్లీన్ చేసేసుకున్నాను. అంటే మీకు షీట్స్ మార్చానని చూపించాను కదా, అప్పుడే నేను దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని 1 వీక్ కూడా అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇంకా అవి ఇంకా అంటే తీయలేదన్నమాట దేవుడి పటాలు. ఎందుకంటే ఇప్పుడు మరి జనవరి ఇప్పుడు మనకి సంక్రాంతి పండుగలు కూడా ఎలాగో వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇల్లు మొత్తం కూడా మనం బూజు దులుపుకొని అలాగే దేవుడి గది అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అవి దేవుడి పటాలు అయితే తీయలేదు. మరి ఈ 2 ఎందుకు క్లీన్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ 2 పటాలు కూడా చాలా రోజులు అయిపోయిందండి. ఇంకా అందుకని చెప్పేసి నేను ముందుగా దేవుడి పటాలు తీసి క్లీన్ చేశాను కదా, అప్పుడు నేను ఈ 2 పటాలు తీసి క్లీన్ చేసి పెట్టేసుంటే బాగున్ను. కానీ ఇవి నేను ఆ రోజు పెట్టలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు తీసి ఈరోజు ఇలాగ క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు గంధం బొట్లు పెట్టినా సరే దేవుడి పటాలకి నేను అందులో జవ్వారి పౌడర్ అలాగే రోజ్ వాటర్ పచ్చకర్పూరం కలిపి పెడతాను. ఇవేంటంటే హాల్లో ఎంట్రన్స్లో ఉంటాయి ఈ పటాలు. మనకేంటంటే ఇంట్లోకి రాగానే కొంచెం పాజిటివ్గా ఉండి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను గంధం బొట్లు పెట్టేటప్పుడు మెయిన్గా నేను అందులో పచ్చకర్పూరం అలాగే కొంచెం జవ్వారి పౌడర్ రోజ్ వాటర్ అనేది కలిపి వేసి ఇలా పెట్టేస్తాను. అలాగైతే మనకి మంచి స్మెల్ వస్తుంది. మనకి ఏంటంటే బొట్టు పెడుతూ ఉంటాం కదా, కుంకుమ బొట్టు కూడా చక్కగా చెదిరిపోకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే భక్తి ఛానల్ అయితే పెట్టేసి అన్ని పనులు కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ డోర్కి కూడా మెయిన్ డోర్కి కూడా ఏంటంటే లాస్ట్ మంత్ పెట్టాను, అది కూడా ఇప్పుడు క్లీన్ చేసేసి ఇంకా మెయిన్ ఎంట్రన్స్లో ఈ డోర్కి మాత్రం నేను స్వస్తిక్ అలాగే త్రిశూలం ఓంకారం ఇలాగా పెట్టేసి సెంటర్లో చిన్న చిన్న గంధం బొట్లు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టేస్తున్నాను. మనకి ఏంటంటే మెయిన్ డోర్ ఎప్పుడూ కూడాను శుభ్రంగా ఉంచుకోవాలి. మనకి ప్రవేశించే మార్గం కాబట్టి ఎప్పుడు కూడాను హాల్ అనగా లేదు అనుకుంటే మెయిన్ డోర్ అనగా మనకి ఇంట్లో ప్రవేశించే ప్లేస్ అంతా కూడాను మనం ద్వారబంధం కానీ అంటే గుమ్మం కానీ అన్నీ కూడాను ఎప్పటికప్పుడు పసుపు కుంకాలతో కలకల్లాడేలా చూసుకోవాలి. అలాగే నీట్గా చేసుకొని ఎప్పుడు కూడా మంచి సువాసన వచ్చేలా చేసుకుంటే కనుక చాలా మంచిది. పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లోకి చాలా బాగా వస్తుంది. మనకి నెగిటివ్ అనేది కొంచెం దూరం అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడాను నేను ఎంత పని చేసుకున్నా సరే ఒక 1 వీక్ 10 డేస్ అలా లేట్ అయినా సరే నేను ఏం చేస్తానంటే ఇలాగ డోర్ అనేది బాగా క్లీన్ చేస్తానమాట. బాగా క్లీన్ చేసుకొని అంటే మనకి పట్టు పట్టేస్తూ ఉంటుంది కదా, చెద పట్టకుండా మనం మెయిన్ డోర్ అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడు కూడా గుమ్మం కానీ అంటే ద్వారబంధం కానీ డోర్లు కానీ హాల్ కానీ కొంచెం నీట్గా ఉండేలాగా చూసుకుంటాను. ఇలాగైతే మనకి చాలా మంచిది. ఇంకా లక్ష్మీవారం ద్వీపం అయితే ఇలా పూర్తయింది.